బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఆధారంగా అయితే మనమైతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ని అయితే కింద 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని వచ్చిన భాగాన్ని అయితే మనము మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత సేమ్ ఎలా ఉందో అలాగైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షేప్ పట్టి కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా పైకి. తర్వాత ఇటు లాస్ట్ చివరన అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో వచ్చేసి 1 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంకలోతు అనేది 1/2 ఇంచ్ వరకు అయితే కిందికి దింపుకోవాలండి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత లెంత్ అనేది ఉందో అంత అయితే మనము నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్తో అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా